ఫ్రెండ్స్, ఒక పక్క సమాజంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ ఆన్లైన్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఎన్నెన్నో రకరకాలు ఉన్నాయి. వీటి గురించి యువత చెడిపోతున్నారు, పెళ్ళైన వాళ్ళు చెడిపోతున్నారు, పెళ్లి కాని వాళ్ళు చెడిపోతున్నారు, అందరూ చెడిపోతున్నారు. ఒక మాయా ప్రపంచంలో మనం ఉన్నాం. అందరూ సౌఖ్యంగా బతకాలి, అందరూ సుఖంగా బతకాలి, ధనవంతులాగా బతకాలి, ఒకసారి కోటీశ్వరులు అవ్వాలి. ఈ ఊహలే మనిషిని దెబ్బతీస్తున్నాయి. పిల్లల్ని కూడా మోసం చేస్తున్నాయి. తల్లిదండ్రులు పెళ్ళైన ఆడవాళ్ళని కూడా మోసం చేస్తున్నాయి. పెళ్ళైన మగవాళ్ళని కూడా మోసం చేస్తున్నాయి. దీనికి ఎవరు ఆహ్, ఎక్కువగా తక్కువ కాదు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు మోసం పోతున్నారు. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది కదా! ఆన్‌లైన్‌లో పరిచయమై అదేదో ప్రేమ, దోమ అని చెప్పి ఏదో దాంట్లో పెట్టుబడులు పెట్టించి 1,20,00,000కి ఒక 6 నెలల్లో ముంచేసింది ఒక అతన్ని, ఒక యువతి. అలాగే ఒక యువకుడు ఒక అమ్మాయిని తీసుకుపోయి తర్వాత వాళ్ళని ఏదో ఒకటి చేసేయటం, వదిలించుకోవడానికి ఆ ప్రాణాలు తీయటం అలాంటివి జరిగే మన సంఘటనలు రోజు ఎన్నో చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏందంటే ఈ ఆన్‌లైన్ ప్రేమలు, ఆన్‌లైన్ మోసాలు, ఆన్‌లైన్ ఎంత చెప్పినా గానీ చెప్పే కొద్దీ జరుగుతానే ఉంటాయి. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి. దీన్ని కలియుగంలో ఎవరినోరు కాపాడుకోవడం చాలా కష్టం. పిల్లలు తల్లిదండ్రుల మాట పూర్తిగా వినటం మానేశారు. వాళ్ళని తెలివితేటలు తల్లిదండ్రులు నేర్పుతున్నారు, చదివిస్తున్నారు. బాగా చదివించటం వల్ల వాళ్ళు తల్లిదండ్రులని మీకేం తెలుసన్నారు. ఆ తండ్రి అనుభవం, ఆ తల్లి పెద్దరికం 2 లేదు. వాళ్ళని ఎగతాళిగా మాట్లాడటం, వాళ్ళని లెక్క పెట్టకుండా మాట్లాడటం మీకేం తెలీదంటాం. కానీ తల్లిదండ్రులకి ఏం తెలీదు. కానీ వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుకి బాధ్యత తల్లిదండ్రులు వహించాలి. రేపేదైనా జరిగితే పోలీస్ స్టేషన్‌కి ఆ తల్లిదండ్రులే పోవాలి. అక్కడ పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు తిట్టించుకోవాలి. సమాజంలో బంధువుల చేత గాని, ఇరుగు పొరుగు వారి చేత గాని తిట్టించుకోవాల్సింది ఆ తండ్రే. సమాజం జరిగేది. వీళ్ళు పిల్లి పిల్లి చిలకాటం ఎలికి ప్రాణ సంకటం. పిల్లలు పిల్లులైపోయారు. తండ్రి ఎలికైపోయాడు. వాళ్ళు ఆడుకునే ఆటలకి తల్లిదండ్రులు బలైపోతున్నారు. ఇది ఇవి రోజు ఇంటానే ఉన్నారు. ఈళ్ళు తెలివితేటలు చూస్తానున్నారు. ఈ పిల్లలు చదువుకునే పిల్లలు, ఈళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈళ్ళకి సామాజికం గురించి అవగాహన ఉంది. అన్నీ ఉండి ఈ వయసులో చిన్న పిల్లలు కాదు మోసపోవడానికి. మొన్న ఎక్కడెక్కడో 8వ తరగతి అమ్మాయి చాక్లెట్ ఇయడానికి తీసుకుపోతే ఏదో ఎళ్ళిందిలే, ఏదో ఆశపడి ఎళ్ళింది అన్నారు కదా! 8వ తరగతి అమ్మాయే కాదండి. 8వ తరగతి అమ్మాయి నాలెడ్జి, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు డిగ్రీ చదివే అమ్మాయి నాలెడ్జి, ఏ ఏమంటారు ఇంజినీరింగ్ అమ్మాయి నాలెడ్జి, అబ్బాయి నాలెడ్జి ఒకటే అయింది. ఎందుకంటే వీళ్ళకి కోరికలంటే బాగా బతకాలని కోరికండి. బాగా బతకాలి అని. అవతలోళ్ళు మా దగ్గర డబ్బుంది, ఆస్తుందని ఆశ పెడితే అది నిజమని నమ్మేస్తారు. చెప్పే మాటలు నమ్ముతారు. వాస్తవాలను పరిశీలించడం చాలా కష్టమైన రోజులివి. ఇప్పుడు 3 నెలలు ఇప్పుడు జనరల్‌గా ప్రేమలంటే స్కూల్‌లో చదువుకుంటూ, పెద్ద చదువులు చదువుకుంటూ, కాలేజీలో చదువుకుంటూ ఒక 4, 5 సంవత్సరాలు ఆ పెద్ద చదువులు చదువుతారు. అంటే ఇంజినీరింగు, ఆ తర్వాత పీజీ. ఈ చదువుకుంటూ కంటిన్యూ ఒక 5, 6 సంవత్సరాలు ట్రావెల్ చేసి చదువుకొని వాళ్ళకి ప్రేమ ఏర్పడితే ఒక లెక్క. ఆ ప్రేమ ఏర్పడి ఆ తర్వాత ఇద్దరు ఉద్యోగాలు సంపాదించుకొని విదేశాలకెళ్ళి అక్కడుండి ఉద్యోగాలు సంపాదించుకొని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కొంతమందున్నారు. వేరే సిటీకెళ్ళి ఉద్యోగాలు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకునే కొంతమందున్నారు. తల్లిదండ్రులని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. లేకపోతే ఒప్పుకోరు కాబట్టి వాళ్ళే పెళ్లి చేసుకొని కొంతకాలం తర్వాత పిలుస్తారు. ఇది మామూలు లవ్ స్టోరీస్. మన పాత సినిమాలో చూపించేది మొన్నటి వరకు జరిగినాయి. ఇప్పుడు లవ్ స్టోరీస్ అలా లేవండి. ఆహ్, 20 సంవత్సరాల యువకుడితో 45 సంవత్సరాల ఆంటీ ప్రేమలో పడిద్ది, లేచిపోయిద్ది. ఆ తర్వాత వాడు పోషించలేడు, ప్రాణాలు పోతాయి. అంటే 60 సంవత్సరాల వయసోడితో 35 సంవత్సరాల అమ్మాయి లేచిపోయిద్ది, ప్రేమలో పడిద్ది. ఆ తర్వాత అతన్ని లేపేయటం, ఆ ఆస్తిని లాగేయటం. ఇలాంటి సంఘటనలు మనం రోజు చూస్తున్నాం. కానీ మనకేమన్నా జ్ఞానం వస్తుందా? ఈ వార్తల్లో, టీవీల్లో ఎంత చెప్పినా మనం మనకలా జరగదని అనుకుంటున్నాం. అవతలోడు జరిగింది మనకు జరగదంటాం. 3 నెలలకు వాట్సాప్‌లో ప్రేమలేంది? నెల రోజులకి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమలేంది? అసలు చూడండి అసలు ఎంత విచిత్రంగా ఉంటాయో. మనిషి డైరెక్ట్‌గా వాట్సాప్‌లో చూసుకొని ఇది కరెక్ట్ అని ప్రేమించడం ఎంతవరకు సమంజసం? ఆల్రెడీ ఒక దెబ్బ తిన్నోళ్ళు మళ్ళా రెండో దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నారంటే, ఇక ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? మళ్ళా తల్లిదండ్రులకు చెప్పి మీరు ఒప్పుకుంటారా? లేకపోతే మమ్మల్ని పెళ్లి చేసుకోమంటారా? కొడుకైనా, కూతురైనా ఇదే పరిస్థితి. ఇంక ఈ తండ్రి ఏం చేయాలి? తప్పు జరిగిన తర్వాత మళ్ళా మీకు చెప్పాక చేశాం గదా! ఆ తప్పులో మీరు కూడా భాగస్వాములే కాబట్టి మళ్ళా తండ్రినే నిందిస్తారు. దీనివల్ల తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు, ఆందోళనలు, టెన్షన్‌లు, ఒత్తిడితో చచ్చిపోతున్నారు. పిల్లల్ని కంటం తల్లిదండ్రులకు మృత్యు. పిల్లలు పెద్దోళ్ళే కానీ తండ్రి ఆయుష్, తల్లిదండ్రుల ఆయుష్ తరిగిపోయి వాళ్ళ జీవితం ఏదో అర్థం కావట్లేదు. ఇకపోతే ఏదన్నా తేడా జరిగితే మన సిస్టమ్‌లో చట్టాలన్నీ కరెక్ట్‌గానే ఉంటాయని కానీ అవి పనిచేయవు. పోలీస్ స్టేషన్‌కి ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్‌కి పోయి కంప్లెయింట్ చేయమంటారు. అక్కడ నీకు సమాధానం చెప్పరు. నీ కంప్లెయింట్ కూడా తీసుకోరు. ఇకపోతే ఏదైనా ఆపదైతే పలానా నంబర్‌కి డయల్ చేయమంటారు. చేసినా వాళ్ళు పట్టించుకోరు. ఇంకేమంటారు సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్లు చేయమంటారు. అది మనం కంప్లెయింట్ చేసినా వాళ్ళు తీసుకుంటారో లేదో తెలీదు. లోకల్ పోలీస్ స్టేషన్‌లో చేయమంటారు మళ్ళా. ఇవన్నీ ఉండయి. కానీ ఎవరికి పనిచేస్తాయి? మనలాంటి సాధారణ వాళ్ళకి పనిచేస్తాయా? గుడ్డిగా మీరు పిల్లలు వాట్సాప్‌లో ప్రేమించుకొని, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమించుకొని, అది కరెక్ట్ అని చెప్పి, అవతలోళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి, ఎంక్వైరీ చేసుకోవడానికి ఏమన్నా ఉందంటే అక్కడ ఏముండదు. సరైన అడ్రెస్ ఉండదు.
సరైన వాళ్ళ తరఫున తల్లిదండ్రులు ఎవరైనా ఉండారా? వాళ్ళ బంధువులు ఎవరైనా ఉండారా? రేపేదైనా సమస్య జరిగితే అటు పక్కన మనం మాట్లాడటానికి ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు. ఇట్లా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కూడా ఇలాగ జరుగుతున్నాయి. బ్రోకర్లు మాట్లాడిన పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాగ జరిగింది. అవతల పక్కోళ్ళు మనకెవరు తెలీదు. మీకెవరొద్దు, మాకెవరొద్దు అంటారు. ఇటు పక్క లేకుండా చేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు. గొడవ వస్తే ఎవరితో చెప్పుకోవాలి? మాకేమైనా చెప్పారా? మాకేమైనా చేశారా? అని అంటారు. ఇలాంటి పరిస్థితులలో తండ్రి పరిస్థితి, తల్లిదండ్రుల పరిస్థితి, పిల్లల్ని పెంచిన వాళ్ళ పరిస్థితి ఇలా అయోమయంలో ఉంది. ఇంకొకటేందంటే ఈ పిల్లలకి సరైన సమయానికి వాళ్ళ కోరికలకు తగ్గట్టు తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేయకపోతే సమాజం పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఉంచుకున్నారు, పెళ్ళిళ్ళు చేయలేకపోయారని బంధువులు ఈ పిల్లల వల్లే ఏ బంధువులు వెళ్ళకపోవడం అనుకున్నారు. వీళ్ళు చెప్పిన సంబంధాలు వాళ్ళు చేసుకోరు, వాళ్ళు చెప్పిన సంబంధాలే లిటికేషన్ ఉంటాయి. తల్లిదండ్రులు తెలుసు, కానీ పిల్లలేం వినరు. ఈ స్టోరీ చెప్తుంటేనే మా ఆవిడకి బీపీ రేజ్ చెవులు దిమ్ములు పడ్డాయి. ఇంకా ఇలాంటి ఇళ్లలో జరిగితే ఇంకా వాళ్ళ ప్రాణాలు ఉంటాయా? అంటే తల్లిదండ్రులు ఎట్టన్నా పోని రేపు అంటే ప్రతి ఒక్కరికి భయం ఉన్నాడు. మన ఇంట్లో ఇలా జరిగితే, మన కొడుకు ఇలా జరిగితే ఎలా, మన కూతురికి ఇలా జరిగితే అనే ఆలోచన భయం ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఉంది. ఈరోజు ఎంత ఆస్తి సంపాదించేది కాదండి, పిల్లలు కరెక్ట్గా ఉండారా లేదనేది. 100 మంది పిల్లల్లో 10 మంది పిల్లలే తల్లిదండ్రులు మాట వినేవాళ్ళు, 90 మంది వింటున్నారు. తల్లిదండ్రుల మాట అస్సలు లెక్క పెట్టండి. మళ్ళీ అన్నీ చేసి మీ ప్రమేయం లేకుండా మేము చేసామా, మీకు చెప్పేగా చేసిందని చెప్పి మళ్ళీ వాళ్ళ యొక్క నిర్ణయాలు తల్లిదండ్రుల మీద బలంతాన్ని రుద్ది చివరికి వచ్చి ఆ ఉచ్చు మళ్ళీ తండ్రి మెడలో తల్లి మెడలో వేసేస్తున్నారు. ఈ పోషించేదేమో తల్లిదండ్రులు. ఇలా కూడి పెట్టేది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రులు, కానీ వీళ్ళ మాటకి అస్సలు విలువ లేదు. ఈరోజు సమాజ పరిస్థితి ఉంది అంతే. ఇంక అజ్ఞానమా లేకపోతే జ్ఞానమా అజ్ఞానమా తెలివి ఎక్కువ ఈ పని జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇక రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటారు, ఎవరెక్కడ ఇష్ట ప్రకారం వాళ్ళు విడాకులు తీసుకుంటారు. ఇంకా ఒకరు నడిపే సిస్టమ్ అనేది లేదు. సమాజం అంతా దారి తప్పిపోయింది. ఎందుకంటే కంట్రోల్, మన చట్టాలు కూడా కరెక్ట్గా కంట్రోల్ లేవు. ఉండయి చట్టాలు ఉంటాయి అనుకోండి, పని చేయవు. పిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు అసలు లెక్క పెట్టలేదు. మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? ఇంతే. ముందేమో మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు రెక్కలు వచ్చినాయి, మేము ఎగిరిపోతాం, మీ కర్మ మీది, మా కర్మ మాది అంటున్నారు. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులకి మీరు తప్పక ఎవరు తీరుస్తారు, మమ్మల్ని ఎవరు రాణిస్తారు అని మళ్ళీ తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తారు. వీటి మధ్యలో ఆ తండ్రి పడే వేదన, ఆవేదన, ఇంకా బీపీలు, షుగర్లు, హార్ట్ స్ట్రోకులు ఈ రాకేం చేస్తాయి? అన్నీ వస్తాయి. మన పిల్లల్ని కన్నాం కాబట్టి. మనం అదేదో అంటారు చూసావా, మీ మరణం యముడి చేతిలో కాదండి, అది మీ మరణం మీ పిల్లల చేతిలో. కూతురు కొడుకు ఇద్దరు అట్టే తయారవుతున్నారు. ఇంకా ఎన్ని లేకుండా పెద్దలు చెప్పినట్టు పిల్లలేమో తల్లిదండ్రుల ఆస్తులను రాపించుకొని వాళ్ళు రోడ్డు మీద వేస్తున్నారు. మీరు చెప్పినట్టు విన్నాం కదండి, తల్లిదండ్రుల ఆస్తులు రాపించుకొని రోడ్డు మీద వేస్తున్నారు. వాళ్ళని ఒక బందీలుగా చేస్తున్నారు. ఈ పిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రులు శిక్షలు అనిపించాలి. ఇప్పుడు ఈ కలియుగంలో జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే నాన్న అడుగుదాం ఒక మాట, తాత నాయనమ్మని అడుగుదాం ఒక మాట, అమ్మమ్మ తాతను అడుగుదాం, మన పెద్దలను సంప్రదిద్దాం, ఏదైనా మంచి అని చెడైనా అనేది అనే రోజులు పోయినాయి. ఇప్పుడు పెద్దలు లేరు, ఎవరు వాళ్ళే పెద్దలు. ఏదైనా గొడవ వస్తే మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, లాయర్ల చుట్టూ తిరగటం, పుస్తకాలు పెట్టుకొని. తప్పు చేసేది పిల్లలు, పుస్తకాలు పెట్టుకొని లాయర్ల చుట్టూ తిరిగే తండ్రి ఆ పోలీసు వాళ్ళ చేత తిడుచుకోవడం. వాళ్ళు ఒక రకంగా చూస్తారు, మనం పోతే మన మీద పిల్లలు చేసిన పొరపాటు తల్లిదండ్రులు ఒక రకంగా చూస్తారు. అంటే వీళ్ళని కన్నా కాబట్టి దీనికి బాధ్యుడు నువ్వేరా అని. ఒక పక్క వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు, మీడియా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు, పోలీసు వాళ్ళు కల్పిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల్ని, ఎక్కడి నుంచి వచ్చిన కాల్స్ని, ఇన్స్టాగ్రామ్ ప్రేమల్ని, వాట్సాప్ ప్రేమల్ని నమ్మకండి మోసపోతారు అని అంటాను ఉన్నారు. వాళ్ళు చెప్పే పని ఇంకెక్కువ చేస్తున్నారు. అంటే ఇంకా అది వయసు ప్రభావమా లేకపోతే బాగా బతకాలన్న ఆలోచనతో మోసపోతున్నారు అనేది ఇంకా పిల్లలు అర్థం చేసుకుంటే ఈ వీడియో అవగాహన కోసం పెడుతున్నా. ప్రతి ఒక్క కుటుంబంలో, ఎవరి కుటుంబంలో ఇలాంటివి జరగచ్చు. నా కుటుంబంలో జరగచ్చు, మీ కుటుంబంలో జరగచ్చు, ఇంకొకరి కుటుంబంలో జరగచ్చు. ఇది అవగాహన కోసమే వీడియో. ఎంత జాగ్రత్త పడ్డా తల్లిదండ్రులకి మటుకు ఇది ఎలా బయటపడాలనేది ఎవరికి లేదు. ఎందుకంటే మన సమాజం రాజకీయ నాయకులు కూడా ఓట్లు అప్పుడే చెడుగుతారు, కానీ మనల్ని మనకేదైనా సమస్య వస్తే ఆ వీధిలో లీడర్ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. నాకు ఒక సమస్య వస్తే నేను ఎవరి దగ్గరికి పోయి నా సమస్య పరిష్కారం కాల. అంటే మనం వ్యూహంలోకి వెళ్ళిపోతాం కానీ బయటకు రావడం తెలియదు. పద్మ వ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు, బయటకు రావడం మన వల్ల కాదు. నీవెంత తెలియకలవాడినా, ఎంత టాలెంటెడ్ అయినా నీ పిల్లల చేతిలో, కుటుంబం చేతిలో నువ్వు బలి కావాల్సిందే. పిల్లల్ని కన్నందుకు నేటి తండ్రి పరిస్థితి. కుటుంబం చేతిలో, పిల్లల చేతిలో బలి కావాల్సిన తండ్రి ప్రాణం, తల్లిదండ్రుల ప్రాణం పిల్లల చేతిలో ఉంది. ఎంత గొప్పవాడైనా సరే పిల్లల దెబ్బకి నీ మరణం తప్పదు నీకు. ఏముంది, వాళ్ళేం చేయరు, నిన్ను కత్తితో పొడవరు. వాళ్ళు చేసే పనులకి నీకు అనారోగ్య సమస్యలు, బీపీలు, షుగర్లు పెరిగేసి ఆటోమేటిక్గా నువ్వే చచ్చిపోయేటట్టు చేస్తారు. ఏ కేసు ఉండదు, ఏ శిక్ష ఉండదు. ఈ తల్లిదండ్రులను చంపడం సులభమైన విషయం అనమాట. పిల్లల చేతులు ఆయుధం. వాళ్ళ ఇష్ట ప్రకారం పెద్దలను ఎదిరించడం, వాళ్ళకి అట్టంటే అడ్డదిడ్డంగా మాట్లాడడం, పెద్దరికం లేకపోవడం, గౌరవం లేకపోవడం, పెద్దలను బ్లాక్మెయిల్ చేయడం. ఇది నేటి సమాజం పరిస్థితి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి టెన్షన్లు ఉంటే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. మరిన్ని వీడియోలు వస్తాయి.